హే గైస్, ఈరోజు మనము లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ గ్రూప్లోకి యూజర్స్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. గ్రూప్ క్రియేట్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా గ్రూప్ యాడ్ అని చెప్పి ఒక కమాండ్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు గ్రూప్ నేమ్ వచ్చేసరికి నేను ఇక్కడ ఏమిస్తున్నాను అంటే లైనెక్స్ అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. అంటే మనము గ్రూప్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని లైనెక్స్ అనే గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే మీరు గ్రూప్ని క్రియేట్ చేస్తే గ్రూప్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే మనకు /etc. ఓకే, మనకి ఇక్కడ cat /etc. దెన్ గ్రూప్ అని చెప్పి ఉంటుంది అనమాట. అంటే మనకి ఈ ఫైల్లో ఉంటుంది. మీరు లాస్ట్ 2 లైన్స్ ఓపెన్ చేయాలి అంటే ఓకేనా, 2 లైన్స్ అన్నమాట. ఇది 2 లైన్స్ మనం ఓపెన్ చేయాలి అంటే -2 ఓకేనా /etc గ్రూప్ అని చెప్పి ఇవ్వండి. చూసారా మనకి ఇక్కడ లైనెక్స్ అనే ఒక గ్రూప్ అనేది క్రియేట్ అయ్యింది. ఇది గ్రూప్ నేమ్ అండి. ఇక్కడ లైనెక్స్ అనేది లైనెక్స్ అనేది ఏంటి అంటే గ్రూప్ నేమ్ అండ్ ఇది గ్రూప్ యొక్క GUID అంటే గ్రూప్ ఐడి అని అంటామన్నమాట. ఓకే ఓకే ఇప్పుడు నేను ఒక గ్రూప్ని క్రియేట్ చేయాలి విత్ స్పెసిఫిక్ గ్రూప్ ఐడి. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడ సో గ్రూప్ యాడ్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే గ్రూప్ నేమ్ వచ్చేసరికి నా గ్రూప్ నేమ్ వచ్చేసరికి నేను ఇక్కడ యూనిక్స్ అని చెప్పి ఇచ్చాను అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే -G ఓకేనా. దెన్ ఐడి వచ్చేసరికి 1010 అని చెప్పి ఇచ్చేసి ఎంటర్ ఇచ్చాను. అంటే ఇక మనం ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ క్రియేట్ ఏ గ్రూప్. ఓకే, క్రియేట్ ఏ గ్రూప్ విత్ స్పెసిఫిక్. ఓకే, విత్ స్పెసిఫిక్ ఓకేనా గ్రూప్ ఐడి స్పెసిఫిక్ ఓకేనా గ్రూప్ ఐడి అని. అంటే మనము ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాము. గ్రూప్ నేమ్ వచ్చేసరికి యూనిక్స్. ఆ యూనిక్స్కి మనం ఏమిస్తున్నామంటే 1010 అని చెప్పి ఇచ్చాము. ఓకేనా దెన్ -G మీన్స్ గ్రూప్ ఐడి అసైన్ చేస్తున్నాము. ఎంటర్ ఇవ్వండి ఇక్కడ. ఇక్కడ ఏమంటుంది ఇక్కడ యూనిక్స్ గ్రూప్ అనేది ఆల్రెడీ ఒక క్రియేట్ అయి ఉంది. మీరు కనుక చూసినట్లయితేనా యూనిక్స్ గ్రూప్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. మనం ఏం చేయాలి ఇక్కడ వీ షుడ్ ప్రొవైడ్ ఒక అనదర్ గ్రూప్ అన్నమాట. అంటే డిఫరెంట్ నేమ్ ప్రొవైడ్ చేయండి. ఓకేనా డిబి గ్రూప్ అని చెప్పి ఇచ్చానండి. ఇక్కడ డేటాబేస్ గ్రూప్ అని చెప్పి ఇచ్చాను. దెన్ ఎంటర్. ఇప్పుడు మనకు ఇక్కడ సక్సెస్ఫుల్ గా డిబిజి అంటే డేటాబేస్ గ్రూప్ అనేది క్రియేట్ అయ్యింది. విత్ స్పెసిఫిక్ ఐడి 1010 అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ టైప్ ఓకే -2 /etc. దాన్ని మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడ గ్రూప్ అని ఇచ్చినట్లయితేనా మనం ఏదైతే క్రియేట్ చేసినామో గ్రూప్ చూసా మీరు ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసినామో గ్రూప్ ఓకేనా ఏ గ్రూప్ క్రియేట్ చేసినాం డిబిజి ఓకేనా. దెన్ గ్రూప్ ఐడి అనేది మనకు అసైన్ అయ్యి ఉంది. ఓకే, ఇప్పుడు మీరు గ్రూప్ని డిలీట్ చేయాలి అంటే ఇప్పుడు మీరు గ్రూప్ని డిలీట్ చేయాలనుకుంటున్నారు మీరు ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడ గ్రూప్ డెల్ ఓకేనా. గ్రూప్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ నేను ఏమంటానంటే డిబిజి అని చెప్పించాను నేను ఇక్కడ. దెన్ ఎంటర్. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా గ్రూప్ అనేది డిలీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్ గా గ్రూప్ అనేది డిలీట్ అయింది. మళ్ళీ మీరు ఏం చేస్తారు -2 ఓకేనా /etc. గ్రూప్ గా ఇచ్చినట్లయితేనా
ఇక్కడ మనకు సో డిబిజి అనే గ్రూప్ లేదు. లేదు సో మీరు ఇక్కడ టైల్ సో దాని స్లాష్ ఈటీసీ సో దాని గ్రూప్ గా ఇచ్చినట్లయితేనా సో డిబిజి అనే గ్రూప్ అనేది లేదు. ఉందండి మన దగ్గర ఏమన్నా? లేదన్నమాట. ఓకే. సో నా డౌట్ ఏంటి అంటే ఒక గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక గ్రూపును ఓకేనా స్పెసిఫిక్ గ్రూప్ ఐడితో ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్ని ఎలా డిలీట్ చేయాలి అనే ఒక 3 పాయింట్స్ మీరు తెలుసుకున్నారు. ఎగ్జిస్టింగ్ గ్రూప్కి ఇప్పుడు ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ గ్రూప్కి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే సో యూ హ్యావ్ టు చేంజ్ ఓకేనా గ్రూప్ ఐడి. మనము సో గ్రూప్ ఐడి చేంజ్ చేయాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జిస్టింగ్ గ్రూప్ కి. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఓకేనా గ్రూప్ మోడ్ అని చెప్పి యూజ్ చేయండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓకేనా సో గ్రూప్ మోడ్ అన్నమాట. సో ఈ గ్రూప్ మోడ్ కమాండ్ యూజ్ చేసుకొని ఎగ్జిస్టింగ్ గ్రూప్ కి మనము ప్రాపర్టీస్ చేంజ్ చేయొచ్చు. లైక్ గ్రూప్ ఓకేనా సో గ్రూప్ ఐడి కానీ ఓకేనా లేదనుకుంటే గ్రూప్ నేమ్ కానీ ఇలా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడ సి సో గ్రూప్ మోడ్ ఓకేనా సో నా ఎగ్జిస్టింగ్ గ్రూప్ వచ్చేసరికి లైనెక్స్. ఓకే ఎగ్జిస్టింగ్ గ్రూప్ వచ్చేసరికి సో లైనెక్స్ సో ఐఫన్ జీ. నేను ఏమంటున్నా ఇప్పుడు ఇక్కడ 1004 ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 100 ఓకేనా 6 అని చెప్పి ఇవ్వండి. సో దెన్ ఎంటర్. ఇక నాకు ఇక్కడ ఏమైంది అంటే సో గ్రూప్ మోడ్ కమాండ్ నాట్ ఫౌండ్. ఓకే సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ అ మూమెంట్ లెట్ మీ చెక్. మీరు ఇప్పుడు గ్రూప్ మోడ్ అని చెప్పి ఇచ్చేసి ఓకేనా సో దెన్ ఐఫన్ జీ ఐఫన్ ఓకేనా సో జీ 1006 అని ఇవ్వండి. దెన్ ఎగ్జిస్టింగ్ గ్రూప్ వచ్చేసరికి లైనెక్స్ అని చెప్పి చెప్తున్నాను. సో ఐ మీన్ గ్రూప్ సారీ. సో మీరు ఇక్కడ గ్రూప్ మోడ్ అని చెప్పి ఇచ్చేసి సో దెన్ లైనెక్స్ సో దెన్ ఐఫన్ జీ 1006. అంటే నేను ఇక్కడ కమాండ్ గ్రూప్ మోడ్ నాట్ ఈ గన్ ఇక్కడ నేను ఈ అనేది ఎక్స్ట్ ఇచ్చాను అనమాట. జస్ట్ గ్రూప్ మోడ్ ఓకేనా. సో దెన్ ఎగ్జిస్టింగ్ గ్రూప్ వచ్చేసరికి లైనెక్స్ ఐఫన్ జీ ఓకేనా గ్రూప్ అది చేంజ్ చేస్తున్నాము. సో బిఫోర్ ఇట్ వాస్ 1004. నౌ వీఆర్ గోయింగ్ టు అసైనింగ్ 1006. దెన్ ఎంటర్. ఇప్పుడు చెక్ చేసుకోండి మీరు ఇక్కడ. సో సో టైల్ ఐఫన్ 2 స్లాష్ ఈటీసీ సో దాని గ్రూప్ గా ఇచ్చినట్లయితేనా నా ఓకేనా ఏమైంది ఇక్కడ చేంజ్ అయ్యింది. డన్. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మీకు ఇక్కడ చేంజ్ అయ్యింది. ఓకే ఇప్పుడు నా ఉద్దేశం ఏందిరా అంటే సి ఇప్పుడు మనం గ్రూప్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ లైనెక్స్ ఉంది ఇక్కడ. సో లైనెక్స్ ప్లేస్ లో నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఓకేనా సో లైనెక్స్ ప్లేస్ లో దానికి రీనేమ్ చేయాలా అని అనుకుంటున్నాను అనమాట. రీనేమ్ చేయాలా అని అనుకుంటున్నాను. అప్పుడు మీరు ఏం చేస్తారు మీరు ఇక్కడ సో మీరు ఏం చేస్తారు అంటే ఓకేనా సో గ్రూప్ మోడ్. ఓకే సో గ్రూప్ మోడ్ సో దెన్ ఐఫన్ ఎన్ మీన్స్ ఓకేనా టు రీనేమ్ ఏ గ్రూప్ నేమ్ అంటే టు రీనేమ్ ఫర్ ద గ్రూప్ అన్నమాట. సో అప్పుడు మీరు ఏం చేస్తారు మీరు ఇక్కడ కొత్త నేమ్ వచ్చేసరికి ఏమంటున్నాను అంటే నేను ఇక్కడ సో డేటాబేస్ అని చెప్తున్నాను నేను ఇక్కడ. సో డేటాబేస్ ఏ గ్రూప్ కి ఇది న్యూ గ్రూప్ నేమ్ ఓకేనా. సో ఎగ్జిస్టింగ్ గ్రూప్ నేమ్ ఏముంది మనకి ఇక్కడ లైనెక్స్ అని చెప్పి ఉంది. సో దెన్ లైనెక్స్ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. సో దిస్ ఈస్ ద ఓకేనా న్యూ గ్రూప్ నేమ్. సో దిస్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ గ్రూప్ నేమ్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మీకు ఏమైంది అంటే గ్రూప్ నేమ్ అనేది చేంజ్ అయ్యింది. అంటే గ్రూప్ నేమ్ అనేది రీనేమ్ అయ్యింది. మళ్ళీ మీరు ఏం చేస్తారు మీరు ఇక్కడ టైల్ ఐఫన్ 2 స్లాష్ ఈటీసీ సో దాని గ్రూప్ గా ఇచ్చినట్లయితేనా బిఫోర్ సి సో బిఫోర్ లైనెక్స్ అని ఉండేది
ఓకేనా, సేమ్ ఐడి 1006. ఇప్పుడు మీకు ఏముంది, మీకు ఇక్కడ డేటాబేస్ అనేది ఉంది. మనకు ఇప్పుడు ఈ గ్రూప్ లో ఏదైతే ఉందో, ఈ గ్రూప్ లో ఏమన్నా మెంబర్ ఆఫ్ యూజర్స్ ఏమన్నా యాడ్ అయిందా? ఎలా తెలుసుకుంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐడి లీడ్ -G. సో గ్రూప్ నేమ్ వచ్చేసరికి డేటాబేస్ అని చెప్పి ఇచ్చాను. సో యాజ్ ఆఫ్ నో ఈ డేటాబేస్ అనే గ్రూప్ లో ప్రజెంట్ కి ఎటువంటి యూజర్స్ ని మనం యాడ్ చేయలేదు. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే, ఒక గ్రూప్ లేకి యూజర్స్ ని ఏ విధంగా యాడ్ చేయాలా. లెట్ మీ షో యూ. ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ యాడ్, ఓకేనా, U1 అని చెప్పి క్రియేట్ చేశాను. ఓకేనా, U1 అని చెప్పి క్రియేట్ చేశాను అంటే U1 ఆల్రెడీ ఉందని చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం, విల్ గో విత్ U2 అనమాట. అదే విధంగా నేను ఇక్కడ U3 కూడా క్రియేట్ చేశాను అండ్ U4 కూడా క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు U1 అనే యూజర్ ని డేటాబేస్ అనే గ్రూప్ లేకి యాడ్ చేయాలి. ఎప్పుడైనా సరే మీరు గ్రూప్ లేకి ఏదైనా ఒక యూజర్ ని యాడ్ చేయాలంటే, ఓకేనా, gpasswd అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. gpasswd. ఓకే, మనము -a మీన్స్ యాడింగ్, -a మీన్స్ ఓకేనా సింగిల్ యూజర్ యాడింగ్. ఏ యూజర్ ని యాడ్ చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ U1 అనే యూజర్ ని యాడ్ చేయాలా. ఓకే, పర్ఫెక్ట్. ఏ గ్రూప్ లేకి డేటాబేస్ అనే గ్రూప్ లేకి మనం యాడ్ చేయాలా, దెన్ ఎంటర్. ఇప్పుడు మీకు ఏమైంది ఇక్కడ, యాడింగ్ యూజర్ U1 టు గ్రూప్, ఫర్ ద గ్రూప్ నేమ్ డేటాబేస్. నేను బిఫోర్ -G దెన్ డేటాబేస్ ఇస్తే మనకు ఈ యొక్క గ్రూప్ లో ఎటువంటి యూజర్ ని చూపించలేదు, బికాస్ ఆఫ్ దేర్ ఇస్ నో మెంబర్ ఆఫ్ ఎనీ యూజర్ అనమాట, నాట్ మెంబర్ ఆఫ్ ఎనీ యూజర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ -G. దెన్ నేను ఏం చేస్తున్నానంటే డేటాబేస్ అని చెప్పిస్తున్నాను. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, U1 అనే ఒక యూజర్ యాడ్ అయ్యింది. ఓకే, అదే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ టైల్ -2/etc. దెన్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే గ్రూప్ గా ఇచ్చినట్లయితేనా, లెస్ సి. ఇక్కడ మీకు ఏమైంది, మీకు ఇక్కడ ఓకే. లాస్ట్, ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక యూజర్ ని క్రియేట్ చేసినా కూడా ఖచ్చితంగా గ్రూప్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనం ఇక్కడ ఏమంటున్నాను, నేను ఇక్కడ U3 U4 U2 అని చెప్పి కూడా క్రియేట్ చేస్తున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ, గ్రెప్ అనే కమాండ్ యూజ్ చేసుకోండి. నాకు ఏ గ్రూప్ నేను ఇక్కడ సెర్చ్ చేయాలనుకుంటున్నాను, డేటాబేస్ అనే గ్రూప్ ని సెర్చ్ చేయాలా. /etc. దెన్ ఇక్కడ గ్రూప్ అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ ఇస్తే ఇప్పుడు మీకు ఏమైందండి, మీకు ఇక్కడ డేటాబేస్ అనే గ్రూప్ లో వి హ్యావ్ ఏ U1 యూజర్ ఉందండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, నేను ఏమంటున్నాను, ఇక్కడ ఒక సింగిల్ యూజర్ ని యాడ్ చేస్తాను ఇక్కడ. ఒక రైట్, నో ప్రాబ్లం. ఇప్పుడు నాకు మల్టిపుల్ యూజర్స్ ని యాడ్ చేయాలా, మల్టిపుల్ యూజర్స్ ని యాడ్ చేయాలా. అప్పుడు మీరు ఏం చేస్తారు, gpasswd, ఓకేనా, ఐఫాన్ క్యాపిటల్ M అన్నమాట. క్యాపిటల్ M మీన్స్ యాడింగ్ మల్టిపుల్ యూజర్స్ టు ద గ్రూప్, అంటే మల్టిపుల్ యూజర్స్ ని మనము యాడ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏమంటున్నాను ఇక్కడ, ఓకే, నాకు U2 U3 అండ్ U4 అనే యూజర్స్ ని నేను ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను అంటే డేటాబేస్ అనే గ్రూప్ లేకి యాడ్ చేస్తున్నాను.
ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు సక్సెస్ఫుల్గా యాడ్ అయినాయి, కానీ బట్ ఎటువంటి మెసేజ్ రాలా మనకి యాడ్ అయినాయా లేదా అని. అప్పుడు మీరు ఏం చేస్తారు మరి, లీడ్ అని చెప్పి ఇచ్చేసి -G, సో దాని డేటాబేస్ కానీ ఇచ్చినట్లయితేనా, సో మీకు ఏమవుతాయి అంటే మనకి ఏమేమి యూజర్స్ యాడ్ అయి ఉన్నాయో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఓకే. ఇప్పుడు నేను ఇదే గ్రూప్‌లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో డేటాబేస్ అనే గ్రూప్ ఏదైతే ఉందో, ఓకే. సో డేటాబేస్ అని చెప్పి ఏదైతే ఉందో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ గ్రూప్ నేను ఇక్కడ రిమూవ్ చేస్తా. సారీ. ఈ డేటాబేస్ అనే గ్రూప్‌లో నుంచి ఈ యూజర్‌ని రిమూవ్ చేస్తున్నా. ఏది? యూ4 అనే యూజర్‌ని నేను రిమూవ్ చేస్తున్నాను. ఎలా అంటే సేమ్. సో gpasswd, ఓకేనా? సారీ, gpasswd -d means delete a user or remove a user from the group. ఓకే. సో దెన్ ఇప్పుడు నేనేమంటున్నాను ఇక్కడ యూ4 అనే యూజర్‌ని ఎక్కడి నుంచి డేటాబేస్ అనే గ్రూప్‌లో నుంచి తీసేస్తున్నాను. సో దెన్ ఎంటర్. ఇప్పుడేమైంది మీకు ఇక్కడ రిమూవింగ్ యూజర్ యూ4 ఫ్రమ్ గ్రూప్ డేటాబేస్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడ మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. లీడ్ -G దెన్ సో డేటాబేస్ అని చెప్పి ఇవ్వండి. ఇస్తే ఇప్పుడు మీకు ఏమైందండి ఇక్కడ, సో యూ3 అండ్ యూ2 అనేది ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రూప్ అడ్మిన్ పర్మిషన్స్ అంటే ఒక యూజర్‌కి అడ్మిన్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ యూజర్ వచ్చేసరికి ఆ గ్రూప్‌లోకి యూజర్‌ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అలాంటి పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో అప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను ఇక్కడ, సో యూజర్ యాడ్, ఓకేనా? యూజర్ నేమ్ వచ్చేసరికి యూ5 అని చెప్పి క్రియేట్ చేశాను. అదే విధంగా యూజర్ యాడ్, యూజర్ నేమ్ వచ్చేసరికి అడ్మిన్ అని చెప్పి క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ అడ్మిన్ అనే యూజర్‌కి నేను పర్మిషన్స్ ఇస్తున్నా. ఏం పర్మిషన్స్ ఇస్తున్నాను? ఒక యూజర్‌ని యాడ్ చేయొచ్చు, ఓకేనా? అదే విధంగా ఒక యూజర్‌ని రిమూవ్ చేయొచ్చు ఫ్రమ్ గ్రూప్‌లో నుంచి, ఓకేనా? మల్టిపుల్ యూజర్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కాబట్టి నా ఉద్దేశ్యం ఏందిరా అంటే ఇక్కడ హౌ టు మేక్, ఓకేనా? సో అడ్మిన్ పర్మిషన్స్ ఫర్ ద గ్రూప్ అన్నమాట. అంటే ఆ గ్రూప్‌కి మనం అడ్మిన్ పర్మిషన్స్ ఎలా అసైన్ చేయాలా? ఓకే. అంటే దట్ మీన్స్ సో మేకింగ్ ఏ యూజర్ యాస్ ఎ అడ్మినిస్ట్రేటర్ అన్నమాట. మనం ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడ సో gpasswd -A మీన్స్, ఓకేనా, మేకింగ్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ ద గ్రూప్ అన్నమాట. ఆ గ్రూప్‌కి అడ్మినిస్ట్రేటర్ అనేది అంటే అడ్మిన్ పర్మిషన్స్ అనేది ఇస్తున్నాము. ఏ యూజర్‌కి? అడ్మిన్ అనే యూజర్‌కి. ఓకే. ఇప్పుడు మీరేం చేస్తారు, ఏ గ్రూప్‌కి? డేటాబేస్ అనే గ్రూప్‌కి ఇస్తున్నాను నేనిక్కడ. రైట్? డేటాబేస్ అనే గ్రూప్‌కి ఇస్తున్నాను. సో ఇచ్చేసి ఎంటర్ ఇవ్వండి ఇక్కడ. ఇక్కడ ఏమైంది మీకిక్కడ? యెస్. ఇప్పుడు మీకిక్కడ అడ్మిన్ అనే యూజర్‌కి పర్మిషన్స్ ఇచ్చినాము డేటాబేస్ అనే గ్రూప్‌లోకి ఏ యూజర్‌నైనా యాడ్ చేయడం. అప్పుడు మీరేం చేస్తారు, ఇప్పుడు మీరిక్కడ ఎస్‌యు హైఫన్ ఎస్‌యు స్పేస్ సో దెన్ అడ్మిన్ అని చెప్పి ఇవ్వండి. ఇప్పుడు ఈ యూజర్‌తో లాగిన్ అయినా నేనిక్కడ. ఏ యూజర్‌తో లాగిన్ అయినా నేనిక్కడ? అడ్మిన్ అనే యూజర్‌తో లాగిన్ అయినా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేనిక్కడ gpasswd, సో బిఫోర్ gpasswd నేనేం చేస్తున్నానంటే గ్రేప్, ఓకేనా? సో డేటాబేస్ /etc సో దెన్ గ్రూప్ అని చెప్పి ఇచ్చాను. ఇస్తే మనకేమున్నాయండి ఇక్కడ? యూ2, యూ3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ లీడ్ అని ఇచ్చేసి -G సో డేటాబేస్ అని ఇచ్చినట్లయితేనా మీకేమైంది ఇక్కడ? ఈ కమాండ్ వచ్చేసరికి ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఆ కమాండ్ వచ్చేసరికి సూపర్ యూజర్ ప్రివిలేజెస్ కలిగి ఉంటుంది. కాబట్టి
మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ అలా యూజ్ చేసుకోవాలనుకుంటే సుడో అని చెప్పి ఇచ్చుకోండి ఇక్కడ. ఇఫ్ ద యూజర్ ఈజ్ సుడో అంటే ఆ యూజర్ కి సుడో పర్మిషన్స్ ఉంటే సుడో అని చెప్పి ఇవ్వండి ఇక్కడ, లేకపోతే ఇవ్వద్దండి. ఓకేనా? సో రైట్. సో మీరు కనుక్కున్నారండి ఇక్కడ, ఏమని కనుక్కున్నారు మీరు ఇక్కడ? సో డేటాబేస్, ఇక్కడ డేటాబేస్ అనే గ్రూప్ లో ఇక్కడ U2 U3 అని చెప్పి ఉన్నాయన్నమాట. పర్ఫెక్ట్. నేను ఇప్పుడు ఇక్కడ అడ్మిన్ అనే యూజర్ కి ఓకేనా, నేను గ్రూప్ అడ్మిన్ గా నేను ఏం చేసినాను, యాడ్ చేసినాను. అప్పుడు గ్రూప్ అడ్మిన్ అంటే ఏం చేస్తాడు అతను, ఒక యూజర్ యాడ్ చేయొచ్చు, ఒక యూజర్ రిమూవ్ చేయొచ్చు, ఒక యూజర్ ను కూడా ఓకేనా, అంటే మల్టిపుల్ యూజర్స్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఇక్కడ gpasswd ఓకేనా, gpasswd ఐఫాన్ ఏ యూజర్ ని U5 అనే యూజర్ ని యాడ్ చేస్తున్నాను ఓకేనా, ఏ గ్రూప్ లోకి, సో డేటాబేస్ అనే గ్రూప్ లోకి. ఇప్పుడు మీకు ఏమైందండి ఇక్కడ, యాడింగ్ యూజర్ U5 టు గ్రూప్ డేటాబేస్ సక్సెస్ఫుల్లీ. ఓకే. ఓకే రైట్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మళ్ళీ మీరు చెక్ చేసుకోండి ఇక్కడ ఏమని, సో గ్రేప్ ఓకే, సో గ్రేప్ డేటాబేస్ /etc గ్రూప్ అన్నమాట. ఇప్పుడు మీరు కానీ చూసినట్లయితేనా U5 అనే యూజర్ కూడా ఉంది, U5 అనే యూజర్ కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కావాలనుకుంటే ఈ యూజర్ను కూడా తీసేయచ్చు అనమాట. కావాలనుకుంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు, మీరు ఇక్కడ సో gpasswd ఓకే, సో దాన్ని మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ, సో ఫర్ ఎగ్జాంపుల్ d మీన్స్ డిలీట్, ఏ యూజర్ తీసేయాలని నేను ఇక్కడ U2 ఫ్రమ్ విచ్ గ్రూప్ ఓకేనా, సో డేటాబేస్ అనే గ్రూప్ ని ఇచ్చేసేయండి. ఇక్కడ రిమూవింగ్ చూసారు మీరు ఇక్కడ, రిమూవింగ్ ఒక యూజర్ U2 ఫ్రమ్ గ్రూప్ డేటాబేస్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడ సో గ్రేప్ ఒక డేటాబేస్ /etc గ్రూప్ అని చెప్పివ్వండి ఇక్కడ. సో నేను రిమూవ్ చేసేస్తాను U2. ఇప్పుడు మీకు ఏముంది ఇక్కడ, U3 U5 మాత్రమే ఉన్నాయి. సో దిస్ ఈస్ ద గ్రూప్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్.